కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఇంకొక ముచ్చట ఉంది. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు, బీసీ బిల్లుకు ఆమోదం తెలుపనున్న సభ. నేటితో సెషన్ ముగింపు, బీఎస్సీ మీటింగ్లో నిర్ణయం, బీఆర్ఎస్ వాకౌట్. ఎక్కువ రోజులు సభ నిర్వహించాలి అంటూ ఎంఐఎం అడుగుతోంది. ఎంఐఎం సరే వాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది ఆ పార్టీ, అయినా వాళ్ళే అడుగుతారు ఎక్కువ రోజులు సభ నిర్వహించుకుందామని. కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి అని వీళ్ళు అంటారు. హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్, అసెంబ్లీలో రిపోర్ట్ ప్రవేశపెట్టకుండా ఆపాలని వినతి అంటూ వీళ్ళు ఇట్లా రాస్తే ఒకసారి నమస్తే తెలంగాణలో ఇక్కడ ఎట్లా ఉందో ఒకసారి వార్త చూడండి. ఇలా కాళేశ్వరం రిపోర్ట్ పెడతారట. ఇగో సభ 2 రోజులైనా వీళ్ళేం అడిగారంటే 2 రోజులు ఎందుకు చేసుకుంటారంటే మీ అవసరానికి మీరు టకా పెట్టేసుకొని మీకు నచ్చిన బిల్లులు పాస్ చేసుకొని మీరు పైగా ఏం చెప్పాలనుకుంటారో ఏం చేయాలనుకుంటారో చేసేసి ఇచ్చిపెట్టి పోతారు అన్నట్టు. ఇక ప్రజా సమస్యలు చర్చ చేయాల్సిన పని లేదా వీళ్ళ ప్రశ్న. వీళ్ళు ఏమంటారు అంటే 2 రోజులు ఎందుకు పెడతారు, 4 రోజులు అంటే 4 రోజులు పెట్టుర్రు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పెట్టుర్రు, మేము కాళేశ్వరం పైన డెఫినెట్గా ఇగో ఎన్ని రోజులకైనా చర్చకు రెడీ అని వీళ్ళు అంటూ ఉన్నారు. దాంట్లో చర్చ అవసరం లేదన్నారు, వాళ్ళు భయపడ్డారు, పారిపోయారు, పలాయనం చిత్తగించిర్రు అన్నట్టుగా ఇట్లా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలు, యూరియా, వరదలపై చర్చిద్దాం. ఇది తప్పేమున్నది ఇలా? ఇప్పుడు రైతులకి సమస్య ఉందని తెలిసి కూడా వీళ్ళు సమస్యనే లేదు కావాలని ప్రాపగండా క్రియేట్ చేస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి అట్లే ఇక ఎవరు మంత్రులు అనాల్లో అంటూ ఉన్నారు. అయితే యూరియా సమస్య అట్లే ఉంది, ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు. ఇక వరదల గురించి అయితే ముచ్చటే లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే నిన్న డైరెక్ట్గా అదే చెప్పిండు ఆయన. నేను ఇవాళ ఒక్కరోజు అంటే వచ్చినా కానీ అసలు మనం పోవాల్సింది ఇప్పుడు ఉండాల్సింది అక్కడ వరద బాధితుల దగ్గర, మునిగిపోయినటువంటి నష్టపోయినటువంటి ఆ రైతుల దగ్గర. ఇలా మనం చర్చ ఇక్కడ ఈ చర్చ కాదు కావాల్సింది, మనం ఇలా ఉండాల్సింది అసెంబ్లీలో కాదు, డెఫినెట్గా ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో ఉండాలి మనము. అక్కడ కదా సమస్య ఉంది. ఇలా ప్రజలు ఒక దిక్కు సస్తుంటే, ప్రజలు ఒక దిక్కు బాధపడుతుంటే, ప్రజలు ఒక దిక్కు నష్టపోతూ ఉంటే మనం ఇలా అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకి ఏదైనా సాయం అందించాలి అని చెప్పి ఆయన అన్నటువంటి మాట నిజంగా బ్రహ్మాండం. అట్లా ఉండాలి నాయకులు అంటే, అలాంటి నాయకులనే కోరుకోవాలి నిజంగా. వాళ్ళు ఏ పార్టీలన్నా ఉండని, పార్టీలకు అతీతంగా అట్లాంటి నాయకులు ఉండాలి. మనకి ఇది కాదు ముఖ్యం, ఇలా ప్రజా సమస్యలు ముఖ్యమని చెప్పేటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుడు ఉండాలి మనకి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే వీటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంటుంది, వాళ్ళ ప్రాధాన్యం ఇది ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రాధాన్యం ఒకటే, సూట్ కేసులు ఎట్లా పంపాలి, ఏ ప్రాజెక్టులో ఎట్లా కమిషన్లను తీసుకోవాలి, ఏ పథకాన్ని ఎట్లా బొందబెట్టాలి, దీంట్లో నెంబర్ 1 ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇది ప్రాధాన్యం ఎట్లా అవుతుంది, ఏదైనా చేస్తే మళ్ళీ మనం ఏదో కావాలని క్రియేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీడియా మాట్లాడినా అమ్ముడు పోయింది మీడియా అంటారు. ఒకడు మెసేజ్ పెట్టిండు నాకు, అందరూ బీఆర్ఎస్కి అమ్ముడు పోయిన రాయింది, మొత్తం బీఆర్ఎస్ పాటనే పాడుతుర్రు అని అంటారు. అరే ఓ దొంగ, నేనేమంటా ఉన్నా అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చక్కగా చేయకపోతే అంతకంటే ఎక్కువ మాట్లాడినాం మేమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తావా? సిగ్గున్నోడన్నా ఇప్పుడు బీఆర్ఎస్ని తిట్టమంటారా, బీఆర్ఎస్ని అడగమంటారా? తిడతాం డెఫినెట్గా. కాళేశ్వరంలో బయటపడ్డాక హరీష్ రావు కాకపోతే అలా మామను కూడా తిడతాం. మాకేం అవసరం, మాకేమైనా వంతున్న సుట్టరికం ఉందా, లేకపోతే వంతున్న పంచాయతీ ఉందా? మాకేం లేదు కదా. ఛానళ్ళన్నీ బీఆర్ఎస్కి అమ్ముడు పోలే, ప్రజలకు అమ్ముడు పోయినాయి, ప్రజల కోసం మాట్లాడుతున్నాయి, ప్రజల కోసం కొట్లాడుతున్నాయి. బయట ప్రజా సమస్యలు ఉంటే మమ్మల్ని కాంగ్రెస్ ఆహా ఓహో అని పొగడమంటారా? బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్, యూరియా కొరతనే లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి మాట్లాడమంటారా? బండకేసి బాత్తారు అడుగు నువ్వు ఒకసారి. ఆ క్యూ లైన్లో నిలబడ్డ ఆ రైతుల దగ్గరకు పోయి ఒకసారి అటకాయించి చూసిరాపో, వాళ్ళు చెప్తారు నీకు. మీరంతా బీఆర్ఎస్ వల్ల, మీరంతా బీజేపీ వల్ల ఎందుకు వచ్చి నిలబడ్డారని ఒకసారి అడిగి చూడు, వాళ్ళు చెప్తారు నీకు సమాధానం. సిగ్గుండాలి కొంచెం మన అనేటోనికి. చాలా మట్టుకు ప్రజా సమస్యలు ఒకవైపు ఉండగా డెఫినెట్గా డబ్బులు తీసుకున్నోడైనా సరే, ప్యాకేజీలకు అమ్ముడు పోయినోడైనా సరే జర్నలిజాన్ని కాపాడుకోవాలి, నిలబడాలంటే తప్పని పరిస్థితి. మళ్ళీ ప్రజా సమస్యల వైపు కొంత బెండ్ అవుతారు. ఇది తెలియకపోతే వేస్ట్గా, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వార్తలన్నిటివి ప్రభుత్వానికి చెప్పాలంటే చెప్పొచ్చు, పొద్దుగా లేస్తే వీళ్ళంత బ్రహ్మాండం ఇంకోటి లేదని. ఒక్కడు చూడడు. ఎందుకు చూడరు? మంచిగుంటే చూస్తలేరా, ఖరాబ్ అయితే చూస్తలేరా? అరే పిచ్చోడా, అరే హౌలే, బయట నష్టపోతూ ఉన్నారు ప్రజలు, రైతులు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఏమో బ్రహ్మాండంగా ఉందని డప్పు కొడతా ఉన్నామని తిడతారు. కార్యకర్తలకు నచ్చకపోవచ్చు అంతే, కొంతమంది కార్యకర్తలకు నచ్చదు. పొద్దుగా లేస్తే మమ్మల్ని మా మీద వాడు ఏడుస్తాడు, మా మీద వాడు తిడతాడు. నేనేమంటా ఉన్నా, మీకు ఆ రోజు ఆనందం అనిపించలే, మీ చెవులో తేనె పోసినట్టు అనిపించలే కేసీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ఆ కుటుంబ పాలనని, అట్లే ఆనాటి బీఆర్ఎస్ అరాచకాలని మాట్లాడలేమా? ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తారో ఆనాడు ఎత్తి చూపలేదా? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, డెఫినెట్గా ప్రజా సమస్యల వైపు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు కదా, మాకు యూరియా, వరద, ప్రజా సమస్యలు మాకు ప్రాధాన్యం, మీకు లేవా అని అడుగుతారు. ఇది కదా మా ఎజెండా కూడా. ప్రజా ఎజెండానే ప్రతిపక్ష ఎజెండా అవుతుంది, ప్రతిపక్ష ఎజెండానే మీడియా ఎజెండా కూడా అవుతుంది. మేము ప్రభుత్వం వైపు ఉండొద్దు, ప్రజల వైపు ఉండాలి. నచ్చిన వాళ్ళు మీరు ఉంటారు కదా, ఎట్లయినా డప్పు కొట్టుకొని ఉంటారు కదా,
అది కాదు కదా, ఇంకా చేయించాలని, ఇంకా చెయ్యాలని, ఇంకా అడగాలని ప్రయత్నం చేయాలి. కానీ ఇక బాగుంది అన్నాక వాడు ఏడ పని చేస్తాడా? ఇంకా నువ్వు సూపర్, నువ్వు బ్రహ్మాండం అన్నాక పనిచేస్తారు. అందుకే నేను అంటా ఉన్నా, బీఆర్ఎస్ కమ్ముడు వేరు మీరంతా అని ఎవడైతే అంటా ఉండో ఒకసారి బయటకు వచ్చి ఆడ కామారెడ్డి మెదక్ పోయి ఒకసారి చూసిరాపో. అక్కడ ఆ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విన్నాక వచ్చి చెప్పు. ఇక్కడ వీళ్ళని కూడా యూరియా కోసానికి ఇప్పుడు కూడా తీస్తే 100 వార్తలు ఉంటాయి. 100, ఒకటి కాదు, 2 కాదు, రాష్ట్రం మొత్తం మీద 100 వార్తలు ఉంటాయి. జిల్లాకు 10 సమస్యలు ఉంటాయి. జిల్లాకు 10 చోట్ల మహిళా రైతులతో సహా రోడ్ల మీద వర్షం పడితే ఛత్రీలు పట్టుకోవాలి, చీకటైతే అన్నే గొంగడేసుకొని పండుకోవాలి. అది పరిస్థితి రైతులది ఈరోజు. కనిపిస్తలేదా అది? ఇంకా వీళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరం పైన 4 రోజులకైనా చర్చకు రెడీ. హరీష్ రావు చెప్పిండు 4 రోజులు కాకపోతే ఇంకొక 4 రోజులు ఎక్కువ పెట్టండి, తప్పేమున్నది? డబ్బు ప్రజలదే కదా, ఎవ్వరు మీ ఇళ్ళకెళ్ళి తెచ్చి పెడతలేరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిదో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిదో కోమటిరెడ్డిదో కాదు కదా, డబ్బంతా మాది, ప్రజలది. మేమే అడుగుతున్నాం కదా, ప్రతిపక్షం అడిగినట్టు మేము కూడా అడుగుతా ఉన్నాం. తప్పు చేస్తే వాళ్ళు మీరు ప్రూవ్ చేయండి, వాళ్ళు దానికి శిక్షకు అర్హులవుతారు, మేము డిసైడ్ చేస్తాం. రేపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ వస్తారు కదా, మాట్లాడతారు కదా. ఆనాడు మేము ఎవరికి ఓటేసుకోవాలి, ఏం చేసుకోవాలి మేము డిసైడ్ అవుతాం. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళు అడుగుడు, మీరు ఇవ్వకపోవడు అంటే ఇలా దొంగ ఎవరు? మాకు ఎక్కువ టైం కావాలి అని చెప్పి వీళ్ళు తప్పించుకుంటారా? లేదు టైం తక్కువ ఇచ్చి వీళ్ళని ఆగం చేద్దామని వాళ్ళు చేస్తూ ఉన్నారా? ఈ కథలన్నీ కూడా మేమేమంటా ఉన్నామంటే ఇంకొక 2 రోజులు ఎక్కువ పెట్టండి, ప్రజాధనం పోతుంది అంటే పోని, అది మాదేమా? ఎన్నో వేల కోట్లు, ఎన్నో లక్షల కోట్లు నాశనం చేసుకున్నాం ఇట్లాంటి దొంగలందరూ నమ్ముకొని. ఎవనో ఎక్కించినాం, నెత్తి మీద ఎవనో పెట్టుకొని మేము నష్టపోయినాం. ఇవాళ ఇంకో 2 రోజులు పెడితే మాకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిరని చెప్పినాడు. మరి ఇవాళ దానికి సాక్ష్యాలు కూడా కావాలి మాకు. మీకు నచ్చిన రిపోర్ట్ తీసుకొచ్చి ఆడ పెట్టేసి ఆ ప్రకారంగానే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పే కంటే మాకు ఓపెన్గా చెప్పండి. వాళ్ళు చేసిండ్రని చెప్పినట్టు వాళ్ళు తప్పు చేసిండ్రని ఆనాడు ఎట్లా చెప్పినరో ఇలా దాన్ని ప్రూవ్ చేయడం కూడా ఓపెన్గా ప్రూవ్ చేయండి. అది అడుగుతున్నది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు? అట్లే నిజాల్ని తేల్చాల్సింది కమిషన్లు కావు కోర్టులు అంటూ కమిషన్లు తేల్చాల్సిన పనిలే. కమిషన్ ఇచ్చిన రిపోర్టే మొత్తం అథెంటికేటెడ్ రిపోర్ట్ ఏం కాదు. వాళ్ళు కొంత ఏమంటారు కదా, కొంత వాళ్ళకు అనుకూలంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా గతంలో జరిగినాయి, మళ్ళీ పూర్తిగా జరగలేదనడానికి లేదు. నిజంగా కమిషన్ను కూడా అనుమానిస్తావా అంటే కొంత పక్షపాత ధోరణి ఉంటుంది, నో డౌట్. ఎప్పుడైనా కూడా అది జరుగుతుంది. ఇది తెలిసే వాళ్ళు అంటా ఉన్నారు. ఏ కమిషన్ వేసినా కొంత వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది వేసిన వాళ్ళకి, అంటే ప్రభుత్వానికి. అంటే వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు కొంత ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు కనిపిస్తాయి అందులో. ఎందుకంటే గతంలో కరెంటు కొనుగోలు విషయంలో కూడా జరిగిన అవినీతికి అట్లనే కమిషన్ వేస్తే అది ఏం జరిగిందో మనం చూస్తాం. అట్లా ఇప్పుడు కూడా తెలిస్తే కోర్టులు తెలుస్తాయి కదా, కోర్టుల్లో ఉండాలి కదా. కమిషన్ ఇచ్చిన రిపోర్టు పట్టుకొని డిసైడ్ అవుతుంది కదా. రేపు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, విచారణ సంస్థలకే ఇస్తారు. పోనీ ఇప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళని శిక్ష చేయమని చెప్పు ప్రభుత్వాన్ని, అవుతుందా? హరీష్ రావుని కేసీఆర్ని జైల్లో పెట్టమన్నారు వీళ్ళకి దమ్ముంటే ఈ రిపోర్ట్ ప్రకారంగా. మళ్ళీ వీళ్ళు సిట్ వేయాలి లేదా సిఐడికి ఇచ్చేయాలి, వాళ్ళు విచారణ చేయాలి. దాంట్లో ఏమన్నా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా, ఏమన్నా హవాలా డబ్బు అటు ఇటు అయిందా, లేదంటే కమిషన్ల కోసం ఏమైనా చేసిర్రా, అవన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు శిక్షలు ఖరారు అవుతాయి. మూటలు మోయడము, మాట మార్చడం మాత్రమే రేవంత్కు తెలుసు అని హరీష్ రావు అంటా ఉన్నాడు. అది ఎట్లాగో తెలుసు, అది జరిగిందేనా, జరుగుతున్నదేనా, జరగబోయేదేనా, ఇంత 3 ఏళ్ళు ఇంకా జరగాల్సిందేనా అది.